దేన్నైనా సరే సెలబ్రేట్ చేసుకోవడంలో మన ఇండియన్స్ యొక్క స్టైలే డిఫరెంట్ అన్నమాట. అది ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమికుల రోజునే తీసుకోండి. ప్రపంచమంతా ఒకలా సెలబ్రేట్ చేసుకుంటుంది. మన దేశం మాత్రం ఇంకోలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అసలు వాడు వాలంటైన్ అనేవాడు ఎవడు మనకు తెలియదు. మన దేశం వాడు అసలు ఎవడు, వాడితో మనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రేమికుల రోజు వచ్చింది అంటే మాత్రం ఇంకా బజరంగ్ దళ వాళ్ళు మొత్తము తాలిబొట్లు పట్టుకుని రెడీగా బయలుదేరుతూ ఉంటారు. పార్కుల పైన దాడి చేస్తారు. కనిపించిన కపుల్స్కి మొత్తం కూడా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఆ పెళ్ళిళ్ళలో ఆ తర్వాత చట్టబద్ధంగా ఎంతమంది కలిసి ఉంటారు అవన్నీ మనకు అనవసరం. హడావిడి మాత్రం ఆ రోజు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు భయపెట్టడం వల్లనో ఏంటో తెలియదు, కానీ కొన్ని రోజుల నుంచి ప్రేమికుల రోజు, వాలంటైన్స్ డే రోజు పార్కుల్లో కనిపించే కపుల్స్ కంటే ఓయోలో కనిపించే కపుల్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. అందుకే ఆ రోజు వచ్చిందంటే చాలు మొత్తం డ్రాస్టిక్గా పెరుగుతూ ఉన్నాయి అమ్మకాలు. కండమ్స్ అమ్మకాల నుంచి మన ఓయో రూమ్ బుకింగ్స్ అనేవి ఒక రేంజ్లో పెరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ రికార్డులు వాళ్ళే బద్దలు కొట్టుకుంటారు మన ఇండియన్ యూత్. సో అక్కడ లోపల ఏం జరుగుద్ది, మిగతా ప్రపంచంలో మిగతా దేశాల్లో వాళ్ళు కపుల్స్ కలిసేసి కేక్ కటింగ్ చేసి ఏదో ఇట్లా నచ్చిన మ్యూజిక్ వింటూ నచ్చిన గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం అలా కాదు. రొమాంటిక్గా వ్యక్తం చేయకపోతే మన స్టైల్ సాటిస్ఫై అవ్వదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సనాతన ధర్మం అని ఎంత మాట్లాడుతూ ఉంటుందో మన దేశంలో ఒక వర్గం, అంతే మనకు తెలియ కూడా ఒక హిపోక్రసీ దాగిపోయి ఉందన్నమాట మన లోపల. ఏంటి అని చెప్పేసి అంటే అందుకే ఆ రొమాన్స్లో మనకున్న దాన్ని ఏమంటారు, ఆ పర్వర్షను, దానికి ఎడిక్ట్ అయిన విధానం అనేది మనం వ్యక్తం చేయకుండా అది మన ఎక్కడో ఉంది ఇన్బిల్ట్గా. అందుకే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 జనాభా ఉన్న దేశంగా మనం రికార్డులు కొట్టాము. ఇంకా పోను చాలా రికార్డులు కొట్టబోతున్నాం కూడా. ఎంత యూత్ అడ్వాన్స్ అయ్యారో అందరికీ తెలుసు. ఓయో రూమ్లో పనిచేసే మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, బాయిగా చేస్తూ ఉంటాడు. వాడు చెప్పిన దాని ప్రకారంగా ఆలోచించి చూస్తే, వాడు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే మనలు పోయి అక్కడ ఏంది ఆ భజనాలు చేయడాలో, లేకపోతే ప్రేమ గీతాలు పాడుకోవడాలో, లేకపోతే మంచి గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు, ఇలాంటివి మ్యాక్సిమం అంటే చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ సంఖ్య తక్కువ, చాలా తక్కువ. ఇవన్నీ చేసుకోవడానికి మన వాళ్ళకి చాలా ఆప్షన్స్, చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. కానీ వై ఓయో అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అక్కడ అందరు అనుకున్నదే జరిగిద్ది. కాకపోతే ఆ పరిధి మనం అనుకున్నంత రేంజ్లో ఉన్నా కాదా అని చెప్పేసి అంటే డిపెండ్స్. ఒక్కో సిటీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. ముంబై లాంటి సిటీలో ఇంకా ఉంటుంది, బెంగళూరు లాంటి సిటీలో ఒక రకంగా ఉంటుంది. మన హైదరాబాద్లో ఏంటంటే ఒక మిక్చర్ అనమాట, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మన హైదరాబాద్ క్లైమేట్ అయినా ఏదైనా సరే ఇక్కడ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం అంతే, ఇంకా అందరు అనుకునేదే అక్కడ ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని చెప్పేసి అంటే రోజు చేసుకునేదే కదా, రోజు చేసుకునేది. ఇప్పుడు ఆల్రెడీ యూత్ అడ్వాన్స్ అయిపోయారు. లస్ట్ లేకుండా లవ్ అనేది లేదు. అసలు లస్ట్ అనే పదం తప్ప లవ్ అనేది జస్ట్ ఇంకా దాన్ని అలవాటు అయిపోయి వాడుతున్నారు తప్ప అది ఉనికిలో లేదు బేసిక్గా మాట్లాడాలని చెప్పేసి అంటే. అయినా సరే మరి రోజు చేసుకునేది ఈ రోజు ఎందుకని చెప్పేసి అంటే ఒక మీమ్ ఒకటి వైరల్ అవుతుంది. రోజు మందు కొట్టేవాడు న్యూ ఇయర్ రోజు ఎందుకు ఎక్కువ తాగుతూ ఉంటాడు, ఎందుకు లేని దాన్ని ఏమంటారు ఉత్సాహాన్ని తెచ్చుకొని మీరు తాగుతూ ఉంటాడు అంటే అదొక సెలబ్రేషన్. రోజులాగా ఇంకో రోజు గడిస్తే ఆ రోజు ప్రతిరోజు మరుసటి రోజులాగానే ఉంటుంది కాబట్టి మొనాటన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎలాగైతే పండగల్ని క్రియేట్ చేసుకున్నామో, పండగల్ని ఎలాగైతే క్రియేట్ చేసుకుని ఆ రోజు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, దీన్ని లవ్ని ఒకప్పుడు, లస్ట్ని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి మనం క్రియేట్ చేసుకున్నది ఇదన్నమాట. సో దాన్ని మనం సక్సెస్ఫుల్గా మార్చేస్తాం. ఇది తప్ప ఒప్ప అని చెప్పేసి అంటే డిపెండ్స్. ఎవరైతే అడుగు ముందుకేసి పెళ్లి దాకా వెళ్తారో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ అట్లా వెళ్ళే వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి అంటే గాడ్ నోస్. ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండే ఉద్దేశం లేనప్పుడు కమిట్ అవ్వడం చాలా తప్పు. ఇలాంటి క్యాట చెడగొట్టుకొని పనులు చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయి. పెళ్లి తర్వాత మీకు మనస్సాక్షి ఒప్పుకోదు. ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ నైట్ రోజు మీరు వర్జిన్ కాదు అని మీకే తెలిసి ఉండడం అనే గిల్ట్ ఆ తర్వాత మిమ్మల్ని చాలా బాధిస్తుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అని చెప్పేసి నీతి సూక్తులు నేను చెప్పదలుచుకోలేదు. అంతే, ఎవడేం చెప్పినా మీరు వినదలుచుకోలేరు కాబట్టి ఏమన్నా సావండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ డెస్టినీ ఎప్పుడైనా సరే మనకు హిట్ బ్యాక్ చేస్తుంది. డెస్టినీ అంటారు కదా. సో అలాంటి సందర్భంలో మనం కనుక ఒక తప్పు చేస్తే అది ఒక 10 టైమ్స్ రివర్స్లో వస్తానమాట. అంటే మనం ఒక్కళ్ళిద్దరితో ఎంజాయ్ చేస్తే మనకు వచ్చేవాళ్ళు 4 to 5 మెంబర్స్తో ఎంజాయ్ చేసిన వాళ్ళే దొరుకుతారు. ఖచ్చితంగా పవిత్రులు మాత్రం అసలే దొరికే ఛాన్సే లేదు. డెస్టినీ నమ్మండి. మీరు మోరల్స్ని, లాజిక్స్ని నమ్మకుండా డెస్టినీని నమ్మండి, ఫేట్ని నమ్మండి. తప్పులు చేయండి, బ్రహ్మాండంగా తప్పులు చేయండి.
ఛాన్స్ దొరికినప్పుడల్లా తప్పులు చేయండి. ఎవ్వడు కూడా మిమ్మల్ని ఆపేవాడే లేడు. ఆపినా ఎవడు ఆగడు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే ఇస్తామో యూనివర్స్‌కి అది చక్ర వడ్డీతో సహా మనకు తిరిగి చెల్లిస్తుందన్నమాట యూనివర్స్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోండి. మీకు మోరల్స్, ఎథిక్స్ కావాలా? లేకపోతే జస్ట్ ఎంజాయ్‌మెంట్ కావాలా? ప్లెజర్ కావాలా? లేదు అంటే కొంతమంది అనుకుంటారు, ఓకే, నేను ఇప్పుడు వర్జిన్‌గా ఉన్నాను, డిగ్నిఫైడ్‌గా ఉన్నాను. నాకు వచ్చే వాళ్ళు అలా లేకపోతే? అప్పుడు నేను ఇట్లా ఇంత ప్యూర్‌గా ఉండడం వల్ల నష్టపోవడం తప్ప లాభపడడం అంటూ ఏమి ఉండదు కదా అని చెప్పేసి అనుకునే నెగిటివ్ మైండ్ పీపుల్ కూడా ఉంటారు. కాకపోతే మార్పు అనేది ఎప్పుడైనా మీతోనే స్టార్ట్ అవ్వాలని ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు జెన్యూన్‌గా ఉంటే మీకు ఖచ్చితంగా డెస్టినీ అనేది బ్లెస్ చేస్తదన్నమాట. మీకంటే గొప్ప వాళ్ళని, మీకంటే మంచి వాళ్ళను మిమ్మల్ని లైఫ్‌లో ముందుకు తీసుకెళ్లే వాళ్ళని మీ లైఫ్ పార్ట్నర్‌గా తీసుకొస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆలోచించండి. నిజమైన ప్రేమికులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమికుల రోజును అడ్డం పెట్టుకొని కామాన్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కామికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.